రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, అద్వితీయుడా, మీ యొక్క బలమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. సూర్యోదయం మొదలుకొని ఈ సూర్యాస్తమయం వరకు కూడా మాకు తోడయున్నందుకు స్తోత్రాలు. మీ సహాయం మాకు అనుగ్రహించినందుకు వందనాలు నాయనా. ఇంతవరకు కూడా మమ్మల్ని అందరినీ సజీవులుగా నిలుపుకున్నందుకు కోట్లాది కోట్ల స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ రోజున మమ్మల్ని ఆశీర్వదించి దీవించిన దేవుడవు నీవే నాయన. మా పనులలో మేము వెనకబడిపోకుండా ఫలించేవారుగా నిలవబెట్టిన దేవుడవు నీవే తండ్రి. అయా, ఈ రోజున మా ప్రతి ప్రయాణములోనూ మీ యొక్క రక్షణ దయచేసినందుకు, ఏ అపాయము కానీ ప్రమాదము కానీ మాకు జరగకుండా కాపాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈరోజు మా జీవితంలో ఏ లోటు లేకుండా సమృద్ధిని కలగజేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరొకసారి మేమందరము కూడా మా కుటుంబంతో కలిసి ఈ విధంగా మీ సన్నిధిన చేరి ప్రార్థించుకునే గొప్ప ధన్యత, భాగ్యము మాకు దయచేసినందుకు మీకే వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యోబు గ్రంథము 34వ అధ్యాయము 12వ వచనము. దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు అని అయా లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు తండ్రి. స్తోత్రాలు. ఈరోజున అనేకులు ప్రభువా, వారు తెలియక దేవుడు మా జీవితంలో అన్యాయం జరిగించాడని, దేవుడు మాకు తండ్రి అన్యాయం చేశాడని, అయా మాకు శ్రమలు కలిగించాడని, అయా మా జీవితంలో కష్టాలు కలిగించాడని దుఃఖిస్తూ ప్రార్థిస్తున్నారు. కానీ నాయన లేఖనాల ద్వారా మీరు సెలవిస్తున్నారు, మీరు ఏ రోజు కూడా తండ్రి దుష్కార్యము చేయు దేవుడవు కాదు నాయన. ఏ రోజు కూడా న్యాయం తప్పని దేవుడవు తండ్రి. అయా బిడ్డలు తండ్రి ఆ మాట తెలుసుకొని నాయన వారు వారి జీవితంలో సరి చేసుకోవాల్సిన వాటిలో సరి చేసుకుంటూ మీకు ప్రార్థించుకునే భాగ్యం దయచేయండి. వారిని తండ్రి మీరు ఎంత మాత్రము దుఃఖింపచేయరు నాయన, వారిని ఎంత మాత్రము బాధ పెట్టరు నాయన. ఆయా బిడ్డల జీవితంలో మీ కార్యాన్ని జరిగించండి. బిడ్డల హృదయంలో మార్పును తీసుకొని రమ్మని, అవి లోక సంబంధులుగా ఆలోచించకుండా తండ్రి మీ వైపు చూస్తూ తండ్రి మీ యొక్క శక్తి ఏంటో తెలుసుకోవడానికి సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. ఈ యొక్క రాత్రికాల సమయంలో అయ్యా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాము. పలు ప్రాంతాల నుంచి, పలు దేశాల నుంచి ఎంతోమంది నాయన ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. వారందరినీ కూడా దీవించండి. అయా బిడ్డలు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారో, బిడ్డలు దేని నిమిత్తమైతే మొరబెడుతున్నారో ప్రతి వాటిని కూడా ఎరిగిన దేవుడవు నాయన. వాటన్నిటికీ బిడ్డలకు తండ్రి సమాధానం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా ముఖ్యంగా ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది ప్రభువా అయా చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎంతోమంది అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారయ్యా. మరణకరమైన రోగముల చేత తండ్రి కృంగిపోతున్నారు, దుఃఖిస్తున్నారు. అయ్యా ఎటువైపు చూసినా స్వస్థత కలగట్లేదు నాయన. బిడ్డలపైన మీ కృప తండ్రి కుమ్మరించండి. వారిని ఈ రాత్రికాల సమయంలో ముట్టమని అడుగుతున్నాము. ప్రతి అపవాది దురాత్మ శక్తులన్నింటినీ కూడా యేసునామంలో లయపరచమని ప్రార్థన చేస్తున్నాము. అయ్యా మంచి ఆరోగ్యంతో వారిని నింపమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. మానసిక పరిస్థితి నుంచి కూడా తండ్రి విడుదల దయచేయండి తండ్రి. వారు ధైర్యంగా జీవించే భాగ్యం వారికి దయచేయండి నాయన. అయ్యా అనేకులు తండ్రి ఉద్యోగాల కోసం ప్రయాసపడుతున్నారు తండ్రి. చదివిన చదువుకు తగిన ఉద్యోగం లేక కృంగిపోతున్నారు. మంచి జాబును బిడ్డలకు దయచేయండి. ఎంతోమంది ప్రభువ దాంపత్య జీవితంలో తండ్రి గొడవలతో శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, ప్రేమలు లేక జీవిస్తున్నారు నాయన. వారి కుటుంబంలో శాంతిని దయచేయండి తండ్రి. యవ్వన బిడ్డలు తండ్రి తప్పిపోయిన వారిగా ఉంటున్నారు. ఈ లోక సంబంధంగా తండ్రి వారు పాపం చేసేవారిగా, దుర్వ్యసనాలు కలిగి బెట్టింగ్స్తో తండ్రి చెడిపోతున్నారు నాయన. వారు తండ్రి మారు మనసు పొందుకొని తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని వారికి దయచేయండి తండ్రి. ఎంతోమంది బిడ్డలనైనా అయా అనవసరంగా ధనాన్ని ఖర్చు చేసుకుంటున్నారు. ఈ లోకమాయలో పడిపోతున్నారు తండ్రి. ధనాన్ని వృధా చేసుకొని ఈ రోజున అప్పుల పాలై తండ్రి ఏమీ లేని స్థితిలో ఉన్నారు తండ్రి. కుటుంబాన్ని కూడా పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారందరినీ దర్శించండి తండ్రి. అద్భుతంగా తండ్రి వారి యొక్క ప్రతి అప్పును కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. పలు దేశాలకు వెళ్తున్నారు నాయన బిడ్డలు. చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం వెళ్తున్నారు. వారి వీసా, ఇమిగ్రేషన్స్లో సహాయం అనుగ్రహించండి. విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. రాత్రికాల సమయంలో పనులు చేసుకుంటున్న వారు, ప్రయాణాలు చేస్తున్న వారు కూడా ఉన్నారు నాయన. వారందరినీ కూడా అయా మీ కృపలో భద్రపరచుకోమని ప్రార్థన చేస్తున్నాము. కోర్టు కేసులు, ల్యాండ్ ఇష్యూస్ నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాము
అడుగుతున్నాము తండ్రి. అయా వివాహం కోసం ప్రార్థన చేస్తుండగా మీ చిత్తాన్ని వారికి కనపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా గర్భఫలం లేక ఎంతోమంది బిడ్డలు ఉన్నారు, వారి మూసుకుపోయిన గర్భంను ఈ రాత్రి సమయంలో తెరవమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్. అదేవిధంగా మా భారతదేశాన్ని, దేశ ప్రజలను, ముఖ్యంగా దేశ సైనికులను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మేమందరం కూడా సేద తీరబోతుండగా కంటి నిండా నిద్రతో మమ్మల్ని సంతృప్తి పరచండి. ఏ బిడ్డకు కూడా నిద్రలేమి సమస్యలు లేకుండా, పీడకల సమస్యలు లేకుండా కృప చూపించండి అయ్యా. ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీ పాద సన్నిధిన పెడుతుండగా ప్రతి అపవాది క్రియ నుండి, దొంగల నుండి, శత్రువుల నుండి హాని కలిగించే ఎటువంటి ప్రమాదం నుంచి అయినా తండ్రి మమ్మల్ని రాత్రిని రక్షించి కాల్చి కాపాడమని అయా మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మీ ముఖ దర్శనం చేసుకుని మీ సన్నిధిలో సజీవులుగా మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.